హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి. సో బేసికల్గా ఉమెన్కి సంబంధించి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ ఇదేదో చాలా కొత్తగా ఉందబ్బా. ఆయన అంటే లైక్ మనకి ట్యాగ్ లైన్ ఇచ్చేసారనమాట, అ స్టోరీ ఆఫ్ అ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి. ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిందని మనం అనుకుంటున్నాం, కాదు ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది. సో ఆ బేస్డ్ మీద ఒక స్టోరీతో మేము రాబోతున్నాం అని అంటూ శాంతాల అని మన ముందుకు రాబోతున్నారు. సో హీరో అండ్ అలాగే డైరెక్టర్ గారు మనతో పాటు కూర్చున్నారు. అసలు ఏంటి కథ, ఎక్కడ మొదలైంది అండ్ ఎలా తీసుకున్నారు, ఏంటి ఎలా జరగబోతోందో తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ థింగ్ ట్రైలర్ చూశాను, వాజ్ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే బదులు అంటే లైక్ దాని గురించి మాట్లాడుకునే ముందు రియల్ లైఫ్లో చాలానే చూసుంటారు, ఉమెన్ స్ట్రగుల్ అవ్వడం కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన వాళ్ళని కానీ. అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరు మీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో? నా పర్సనల్ లైఫ్లో అయితే సుధా కృష్ణమూర్తి గారండి. ఓకే, ఇన్ఫోసిస్ మేడం పేరు ఆవిడ పేరు అదే సుధామూర్తి. ఆవిడ ఈ స్టోరీ మొత్తం చదివాను నేనండి. ఓకే, ఆవిడ ఇన్సిడెంట్స్ ఒక అంటే ఇన్స్పైర్ అయింది ఎలా అంటే, ఆవిడ ఒకసారి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. షీఈస్ బేసికల్లీ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, ట్రైన్లో ఓ చిన్న పాప ఆవిడ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కేసింది ఓ పాప. ఓకే, ఆ పాప దగ్గర టికెట్ లేదు. అడిగితే ఇలాగా ఏంటంటే ఎవరు అంటే అమ్మ నాన్న లేరని చెప్పిందంట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే మరి ఎలాగా ఆవిడకి ఆ పాప ట్రైన్లో సరైన ఆ పాపకి టికెట్ కలెక్టర్ వస్తే టికెట్ తీసి అని తీసుకెళ్ళి సరైన తన ఇంటికి తీసుకెళ్ళింది. తన ఇంటికి తీసుకెళ్ళి ఈ పాపను ఏం చేయాలా అని ఆలోచించి తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో ఈ అమ్మాయిని చేర్పిస్తే ఆ అమ్మాయి బాగా చదువుకుని పెద్ద రేంజ్కి ఎదిగి అమెరికాలో ఒక హోటల్లో పెద్ద పోస్ట్లో ఉద్యోగం చేస్తుంటే ఈ సుధా కృష్ణమూర్తి గారు అక్కడికి వెళ్ళి అదే హోటల్లో స్టే చేస్తే ఆవిడ అంతా అయిపోయిన తర్వాత 2 రోజులు కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చిన తర్వాత మీ బిల్లు కట్టేశారండి అన్నారండి. నా బిల్లు ఎవరో కడతాం ఏంటి, ఐఎమ్ సారీ ఎవరు నా బిల్లు ఎందుకు కట్టారు అని ఆవిడ స్టాఫ్తో గొడవపడి నా బిల్లు కట్టిన వాళ్ళని ముందు నా దగ్గర రావాలని చెప్పేసి అంటే ఆ అమ్మాయి వచ్చి కాళ్ళకు దండం పెట్టి ఫోటో చూపించిందంట. సూపర్. సో అంటే అంత ఇన్స్పిరేషనల్గా అంత పెద్ద రేంజ్లో ఉన్న ఒక సుధా కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఆమె గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అండి? బికాస్ ఆఫ్ హ్యూమానిటీ, రైట్. సో అలాంటి ఇన్స్పిరేషనల్ పీపుల్ చాలామంది ఉన్నారండి. సో ఆవిడ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ ఉమెన్ నాకండి. ఇంకా ఇది ఒకటే చెప్పా, ఎలాంటివి చాలా ఉన్నాయి ఆవిడ లైఫ్లో. ఆవిడ రోడ్డు మీద కూరగాయలు అమ్ముద్ది, తెలుసా మీకండి? తెలీదు నాకు. ఆవిడ ఫామ్ హౌస్లో పండిని రూపాయికి అమ్మేస్తుంది కేజీ. ఊరికే, ఎందుకంటే ఊరికే ఇవ్వకూడదని. ఓకే, సూపర్. అక్కడ మీ లైఫ్లో ఐ థింక్ అంటే అఫ్కోర్స్ చాలామందిని బయట చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉంటారు, కానీ నాకు మై ఇన్స్పిరేషన్ స్టార్ట్స్ ఎట్ మై హౌస్. సో నాకు మా అమ్మ అంటే లైక్ తెలిసేది కాదు, కానీ నౌ ఎవ్రీడే బయట ప్రపంచం చూస్తున్నప్పుడు ఎవ్రీడే ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ హర్ ఇంకొంచెం ఎక్కువగా. ఐ థింక్ వాట్ షీ డిడ్ అంటే, నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ పేరెంట్స్ పెట్, నేను ఒక్కడనే పిల్లాడిని కాబట్టి వాళ్ళిద్దరికి నేను చాలా ఎక్కువ పెట్టే. సో తన కెరియర్ని కూడా షీ సాక్రిఫైస్. నేను చిన్నప్పుడు సినిమాలకి అవి కావాలంటే షీ లెఫ్ట్ హర్ జాబ్ నాతో షూట్కి రావడానికి వాటికి. సో షీఈ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అండ్ హౌ షీ బ్యాలెన్స్డ్ హర్ వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్, వీటన్నిటిని చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి ప్రతి చోట దట్ షీ స్టూడ్ అవుట్. ఐ థింక్ మై మదర్ ఇస్ మై ఇన్స్పిరేషన్. సూపర్. సో ఇప్పుడు సినిమాలోకి వెళ్ళిపోదాం. సో శాంతాల అంటే లైక్ మీ మూవీలో ఉన్న క్యారెక్టర్ పేరు, హీరోయిన్ పేరు శాంతాల. సో ఆ పేరునే పెట్టారు కదా, ఏంటి అసలు మీనింగ్? అంటే శాంతల అనే అమ్మాయి కథ అండి, ఇది ఒరిజినల్గా జరిగిన కథ. ఇది ఒరిజినల్ స్టోరీ. ఇట్స్ 100%. ఎందుకంటే ఇది 1920s నుంచి 1940s లోపు టెంపుల్స్ పర్మిసెస్లో ఒక విలేజ్లో జరిగిన కథ. ఓకే. సో ఆ టెంపుల్స్ మీద ఉన్న కుడ్య చిత్రాలని, శిల్పాకృతులని, నృత్యభంగిమలతో కూడుకున్న ప్రపంచంలో అదొకటే టెంపుల్ అండి. నృత్యభంగిమలతో కూడుకున్న టెంపుల్స్ ఈ ఒకటే. ఓకే. ఈ టెంపుల్స్
11వ శతాబ్దంలో అమరశిల్పి జక్కన చెక్కిన దేవాలయాలు. మీకు ఎంత టైం పట్టిందంటే లైక్ ఈ కథని రెడీ చేసుకోవడానికి ఎంత టైం? మ్యాక్సిమం ఒక 6 months కథ రెడీ చేయడానికి 6 months పట్టిందండి. సీన్స్ని ఇన్స్పైర్ చేసి అందరి దగ్గరికి తిరిగి ఎలాంటి సీన్స్ ఉన్నాయి ఏంటి, ఈ అమ్మాయి మీద ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఏంటి, ఎందుకు ఈ అమ్మాయి ఇలాగా, అసలు ఏంటి ఈ అమ్మాయి అని తెలుసుకుంటాకు వస్తే అది షీఈ్ ఎ గాడెస్ పవర్తో పుట్టిన అమ్మాయి అని తెలిసిందండి. వావ్, చాలానే రీసెర్చ్ చేశారు. వావ్. సో ఇట్స్ అ కోఇన్సిడెన్స్ ఆర్ వాట్ నాకు అర్థం కాదు. ప్రీవియస్ కొన్ని మూవీస్ మీవి కంప్లీట్లీ రిలేటెడ్ టు విమెన్ కదా, లైక్ స్టోరీ ఆఫ్ అ బ్యూటిఫుల్ గర్ల్, బటర్ఫ్లై, అండ్ ఈవెన్ మన అడవిశేష్ గారిది ఎవరు కూడా సంథింగ్ రిలేటెడ్ టు విమెన్. ఇది ఏంటిది కోఇన్సిడెన్సా లేకపోతే ఇప్పుడు శాంతాలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ ఆర్ యు ఆర్ చూసింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఏమో అంటే ప్రాబ్లీ దీస్ ఆర్ ద పార్ట్స్ దట్ ఐఎమ్ గెటింగ్ మేజర్లీ కనెక్టెడ్ టు ఏమో, అంటే ఇవి ఎక్కువ నచ్చుతున్నాయేమో. అదేం ప్రాబ్లం లాగా అయితే నాకేం అనిపించలేదు. అంటే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, బట్ నేనేం అడగాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక మంచి టర్న్ పడాలి అంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. బట్ మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కానీ విమెన్ ఎంపవర్మెంట్ స్టోరీస్ బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల మేబీ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా అరే విమెన్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఈ అబ్బాయి బాగా చేస్తాడు, నెక్స్ట్ ఏమైనా వస్తాయా వేరే జానర్లో తీసుకోవడానికి ఆలోచిస్తారేమో. అయితే దిస్ విల్ బి ద లాస్ట్ ఆఫ్ దిస్ జర్నీ అండి. ఓకే. నేను నెక్స్ట్ చేస్తున్న సినిమా పేరు చైనా పీస్. నెల్లూరులో మాస్ కురాడు కదా అది. ఓకే. సో అవి చేస్తున్నాను, కానీ నేనేమనుకుంటానంటే ఇది హిందీలో ఫ్రేజ్ ఉంటుంది లంబేరేస్కా ఘోడా అని. వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం కాదు, చాలా లాంగ్ కెరియర్ నా కోసం నేను ఇమాజిన్ చేసుకుంటాను. సో ఇలాంటి కథలు మళ్ళీ నాకు ఫ్యూచర్లో చేయడానికి దొరుకుతుందో లేదో నాకు తెలీదు. అండ్ నేను ఎలా చూస్తానంటే హౌ ఐ సీ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ దట్ కథ బాగుందా, అందులో ఒక మంచి పాయింట్ చెప్తున్నామా, దానికి నేను కాంట్రిబ్యూట్ చేయగలను. మీరు బటర్ఫ్లై చూసారు, బ్యూటిఫుల్ గర్ల్ మీరు ప్రీమియర్కి వాటికి వచ్చారు. బ్యూటిఫుల్ గర్ల్ టైటిల్లో ఉన్న ఇట్ ఈస్ ఇద్దరి స్టోరీ, మీరు ఒప్పుకుంటారా? సో ఫుల్ ఇప్పుడు అనుపమతో చేసిన సినిమా నాకు అది నా కెరియర్కి ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు ఆ విజిబిలిటీ ఇంపార్టెంట్. హాట్స్టార్ కోసం చేస్తున్న ప్రాజెక్ట్ 4 language రిలీజ్, సో దట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అట్ దట్ పాయింట్. దాని తర్వాత బ్యూటిఫుల్ గర్ల్ ఇద్దరు ఈక్వల్గా చేసిన క్యారెక్టర్. శాంతన మళ్ళీ ఇట్స్ అ బిగ్గర్ స్టెప్ ఫర్ మీ, అంటే కేఎస్ రామారావు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, శేషు గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డైరెక్ట్ చేస్తున్నారు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, సాయి మాధవ్ బుర్రా గారు రాశారు. సో ఇంత మంచి ప్యాకేజింగ్ ఉన్న ప్రాజెక్ట్ 6 languageలో రిలీజ్ అవుతుంది. సో ఇంత మంచి ప్యాకేజింగ్ ఉన్న ప్రాజెక్ట్కి అమ్మాయి పైన కథ అని నాకు నో చెప్పడం ఇష్టం లేదు. ప్లస్ కథ అంత బాగుంది, కానీ ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సెయింగ్, విచ్ ఇస్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కంటిన్యూస్ గా చేస్తే అదే బ్రాకెట్లో పడిపోవచ్చు, అదే బ్రాకెట్లో పడిపోయి మన పైన రాసే సినిమాలు రాకపోవచ్చు, కానీ అయిపోయింది, ఇంక ఇదే లాస్ట్. ఆయన క్లారిటీ ఇచ్చేస్తారు, అయ్యా ఇదే లాస్ట్ అంట. ఓకే. సో అంటే లైక్ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ ఇన్ ద మూవీ, బికాస్ ప్రతి సినిమా ఇది రియల్ స్టోరీ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ శాంతాల గురించి చెప్తారు, బట్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఇస్ దర్ ఎనీ హోంవర్క్ మీరు చేశారా? హెవీ అండి. అంటే ఇది 1920s to 40s మధ్యలో జరిగిన కదా. శాంతల అని ఒక దేవత ఉండేవారు, అక్కడి నుంచి ఒక అదే ఊర్లో జరిగిన ఒక అమ్మాయి కథ. ఇట్స్ రూమర్, దాన్ని మనం తీసుకొని దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఫిల్మైజ్ చేసి చేస్తున్న సినిమా. సో ఇందులో ఈ అమ్మాయిని కలవడానికి బయట నుంచి ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ వస్తాడనమాట, ఆ టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో దెన్ వాట్ హ్యాపెన్స్ విత్ దెమ్, హౌ దే ఫాల్ ఇన్ లవ్, అతను కాంట్రిబ్యూట్ చేస్తాడా ఆర్ విక్టిమైజ్ అవుతాడా అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో నేను కథ మొత్తం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, నా సినిమా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత క్లైమాక్స్ దాకా మై క్యారెక్టర్ ఇస్ లైక్ ఫుల్లీ దర్, ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ దాకా నా పైన కూడా ఈక్వల్గానే జరుగుతుంది కథలో. సో ఇంత మ్యాసివ్ స్కేల్ 1920s to 40s అంటే ఆబ్వియస్గా చాలా రీసెర్చ్ వెళ్ళిపోతుంది కదా. సో నా మెయిన్ రీసెర్చ్ ఏంటి అంటే అది చాలా ఫైన్ లైన్, అంటే ఓల్డ్ యాక్టర్ లాగా యాక్ట్ చేయాలి కానీ ల్యాక్ చేయకూడదు, కొత్త వాళ్ళకు కూడా నచ్చాలి. సో ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడానికి చాలా పాత సినిమాలు అవి చూసేవాళ్ళం. ఎక్కువ చూసింది దేవానంద్ గారి సినిమాలు యూట్యూబ్లో వీడియోస్ అని పెట్టుకొని ఆయన వాకింగ్ స్టైల్ అవన్నీ. సో ఈయన చెప్పింది కూడా అదే, మనం డాన్స్లు అవి నువ్వు చేయొద్దు, నువ్వు నించొని పాడాలంతే, నువ్వు నించొని పాడుతున్నప్పుడు నచ్చేయాలి, దేర్ హ్యాస్ టు బి అ లాట్ ఆఫ్ కనెక్ట్ ఉండాలని ఆయన చెప్పారు. అండ్ లుక్ లో కూడా అదే వర్క్ చేసాం, హై వేస్టెడ్ ప్యాంట్స్, హ్యాండ్స్ ఎక్కడ ఫోల్డ్ చేయలేదు, ఫుల్లే పెట్టుకున్నాము, ఇయర్ రింగ్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి ఉన్నాయండి. రాజుల కాలంలో ఉండేది
ఇన్మిట్ ఉండేదా? ఇప్పటికీ మీకు సమ్ ఆఫ్ ది రాజులు ఇళ్లలో పిల్లలకి చెవులు కుడతారు, మగ పిల్లలకు కూడా రింగ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఓకే. అలాగే బ్రాహ్మిన్స్ లో కూడా రింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే క్యారెక్టర్ పేరే రాజాబాబు, రాజశేఖర్, ఆ అమ్మాయి రాజాబాబు అని పిలుస్తుంది. సో రాజా ఆ జోన్ లో కూడా ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ కోసమే ఇయర్ చేయించుకున్నారా? ముందు నుంచి ఉంది, రెండిటికి కూడా వర్కౌట్ ఉంది, రెండిటికి ఉంది. ఓ సూపర్. ఎక్దమ్ సే మాస్, క్లాస్ గా కనిపించే మాస్ అని చెప్తాం మేము. పక్కా మాస్ మనం. ఓకే సూపర్. సార్, ఈ మధ్యకాలంలో మనకి చాలా రియల్ స్టోరీస్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రజాకర్ కూడా వస్తుంది, సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మన హైదరాబాద్కి సంబంధించి. అండ్ బిఫోర్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, నిజంగా జరిగిన స్టోరీ. ఈవెన్ పొలిమేరా కూడా కావచ్చు, అది నిజంగా జరిగిన స్టోరీనే కట్ బేస్డ్గా తీస్తున్నారు. అంటే లైక్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఇలా రియల్ స్టోరీతో వచ్చారా, మీరు ముందు నుంచే అనుకున్నారా? అసలు మీరు చెప్పిన సినిమాలు ఏవి చూడలేదండి. నేను సిన్స్ 1 year నుంచి ఒక సినిమా చూడలే. నేను ఒక్క సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడలేదండి. ఓకే. ఒకే ఒక్క సినిమా చూశాను, రాజమౌళి గారి సినిమా ఒకటి, ట్రిపుల్ ఆర్. దాని తర్వాత ఇంతవరకు థియేటర్లో సినిమా చూడలేదు. ఎందుకంటే ఫోకస్ అంతా దీని మీదే ఉంది సార్. తెలుసుకుంటాను సినిమా ఏంటి అని అంతే. అంటే ఇప్పుడు మీరు ఒక సినిమా తీయాలనుకున్నారు, మీరు చాలా చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో జానర్ ఆఫ్ సినిమాలు మీరు చూసే ఉంటారు. లవ్, యాక్షన్, థ్రిల్లర్, లవ్, యాక్షన్, థ్రిల్లర్ అండ్ రొమాంటిక్. ఈవెన్ దో రీసెంట్ టైంలో వచ్చే మూవీస్ మోర్ వల్గర్, ఇలాంటి మూవీస్ మీరు చాలా చూసుంటారు. అవన్నిటినీ పక్కన పెట్టేసి యు ఆర్ కమింగ్ విత్ అన్ కంప్లీట్లీ క్లాసిక్ స్టోరీ విత్ అ పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నారు. ఎందుకు ఈ కథ తీసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే రాజమౌళి గారు అండి. ఓకే. రాజమౌళి గారి త్రిబుల్ ఆర్ సినిమాని ఒక అల్లూరి సీతారామరాజుని, ఒక కొమరం భీమిని పెట్టి సినిమా చేశారు. అసలు రియల్ లైఫ్లో వాళ్ళిద్దరు ఎప్పుడు కలవాల. ఇట్స్ అ ఫిక్షనల్. సో ఆయన అంత చక్కగా మౌల్డ్ చేశాడు కథని, ప్రేక్షకులు ఆకట్టుకునేలాగా చూపించాడు సినిమాని. ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్ అనుకోండి. దట్స్ అంటే అది ఇన్స్పైర్ చేసింది నన్ను. మనం ఇలాంటి మనం పీరియాడిక్ మూవీ తీశాడు కదా, మనం ఎందుకు తీయకూడదు అని నాకు ఆల్రెడీ ఈ కథ గురించి ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసండి. ఇప్పుడు 25 years బ్యాకే తెలుసు. నేను బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు ఈ దేవాలయాలు చూడటానికి వెళ్ళామండి. అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పిన కథ ఇది. సో చాలా ఇన్సిడెంట్స్ మనం బయట చూస్తూ ఉన్నామండి, లేడీస్ మీద చేసే అప్పుడు ఈ మధ్య బాగా హత్తుకున్నది ఏంటంటే అవుట్స్కట్స్లో ఒక అమ్మాయిని ఇచ్చేసి పెట్రోల్ పోసి కాల్ చేయటం ఇలాంటివి చేశారు 5 కుర్రోళ్ళు ఎవరు. సో అది బాగా హట్ అయింది. ఎందుకు వీళ్ళు హ్యూమానిటీ ఉందా లేదా, మనుషులు ఎందుకు స్త్రీ లేకపోతే మనం లేము అని ఆలోచించరా ఏంటి అనిపించింది. అప్పుడు ఈ శాంతల కథను మనం ఎందుకు అటెంప్ట్ చేయకూడదు అని చెప్పి దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి ఒక లైన్ తయారు చేసి తీసుకెళ్ళి రామారావు గారికి చెప్పాను. రామారావు గారికి ఇవ్వటంగానే మధ్యాహ్నం చెప్పేశారు ఆయన నాకు, బ్రహ్మాండంగా ఉంది, అవుట్ స్టాండింగ్ లైను, నాకు సీన్స్తో కథ చెప్పాలి అన్నారు, సీన్స్తో కావాలి స్టోరీ అన్నారు. ఆఫ్టర్ 3 months మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రీసెర్చ్ చేసి సీన్స్ని చెప్తుంటే నాకు ఒక లైన్ దొరికితే చాలు, సీన్ అల్లుతాను బ్రహ్మాండంగా. ఆ కెపాసిటీ ఇచ్చాడు, గాడ్ గిఫ్ట్ అండి. సో సీన్ని బాగా అల్లుకుని చక్కగా సీన్లు వేసి స్క్రిప్ట్ తెచ్చాను సార్. స్క్రిప్ట్ చదివిన తర్వాత మనం ఈ సినిమా చేస్తున్నాం శేషు అన్నారు. సో అలాగా ముందుకెళ్ళిందండి ఇది. అంటే అది ఇట్ మే బీ అంటే అక్కడ ఆ పవర్ కూడా ఉందండి ఆ టెంపుల్లో. నేను అక్కడే కూర్చొని రాశాను కదండి, వీళ్ళందరూ వచ్చారు టెంపుల్కి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. టెంపుల్లో చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అండి. హలీవేడు, బేలూరు అని 2 places ఉంటాయి. అండ్ అసలు ఆ కన్స్ట్రక్షన్ అది ఎప్పుడు 1100 అప్పుడు చేశారట. అంటే అసలు అంత స్ట్రాంగ్గా అంత సాలిడ్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారో తెలియదు. అండ్ లైక్ టెంపుల్స్లో ఏ టెంపుల్ అయినా ఒక పాజిటివిటీ అంటూ ఉంటుంది కదా, అక్కడ సరీన్ అనమాట. అంటే మేము అక్కడ ఉన్న రోజులు, మేము అక్కడ షూట్ చేస్తున్న రోజులు పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్, లైక్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆస్ట్రేలియన్స్, లైక్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఎల్స్ వచ్చి ఆ హిస్టరీని తెలుసుకునేవారు. అప్పుడు అనిపించింది, అరే మన దగ్గర ఇన్ని స్టోరీస్, మన ప్రతి టెంపుల్కి ఇంత హిస్టరీ ఉంది కదా, మన దగ్గర ఎంత బ్యాంక్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయని అనిపించింది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్, బ్లాక్ స్టోన్ పైన కార్వ్డ్ అవి. వీలుంటే ఎవరికన్నా ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా హలీవేడు, బేలూరు ఆ టెంపుల్స్ చూడాల్సిన టెంపుల్స్. లైక్ మన కల్చర్ని, మన హిస్టరీని చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాయి. ఓకే. అండ్ మీ విషయానికి వస్తే
యు ఆర్ ప్లేయింగ్ సచ్ లైక్ నెక్స్ట్ డోర్ అబ్బాయి క్యారెక్టర్స్ మీరు చేస్తూ ఉంటారు. ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది ఉందా? లైక్ ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పడితే నా పర్ఫార్మెన్స్ లెవెల్ నేను నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను అని. అంటే నేను దీన్ని కొంచెం డిఫరెంట్గా చూస్తానండి. ఏమని బిలీవ్ చేస్తానంటే లైక్ కన్సిడరింగ్ ఐఎమ్ లీడ్ యాక్టర్ ఆఫ్ అ మూవీ, యాక్టింగ్ చూడడానికి ఎవరు సినిమాలకి రారండి, కథలు చూడడానికి వస్తారు. సో నేనేం బిలీవ్ చేస్తానంటే కథలు బాగుండాలి. లైక్ ద స్టోరీ దట్ వీఆర్ టెల్లింగ్ హ్యాస్ టు బి సూపర్. అంటే ఇప్పుడు ఒక కొన్ని బిఫోర్ ఎనీ ఆఫ్ దిస్ వాజ్ దేర్, అందరూ పొద్దున వేటకి వెళ్ళి రాత్రి ఒక క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని కథలు చెప్పుకునేవాళ్ళు. దాని తర్వాత స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు సినిమాకి వచ్చింది. ఇంత టెక్నాలజీ మారిపోయినా ఏం మారలేదంటే స్టోరీ టెల్లింగ్. సో ఆల్ ఆఫ్ అస్ లవ్ స్టోరీస్. అందుకని యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ వాట్ ఐ షుడ్ బ్రింగ్ ఆన్ టు ద టేబుల్ ఈజ్ అ న్యూ స్టోరీ. సో కొత్త కథ ఉంటే మనల్ని చూడడానికి వస్తారు, కొత్త యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. సో ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు టెల్ అ స్టోరీ ఆర్ టు అంటే లైక్ డిస్కవర్ అ స్టోరీ ఏదైనా ఉంటే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నారు? స్పోర్ట్స్ డ్రామాస్ పైన నాకు చాలా ఫ్యాసినేషన్ ఉందండి. సో ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా చేయాలని అయితే ఒక గోల్ ఉంది. అండ్ ఫ్యాంటసీ, లైక్ ఒక చిన్న సూపర్ హీరో ఎలిమెంట్, ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్. సూపర్ హీరో అంటే మళ్ళీ 10 మంది కొట్టేసి సూపర్ హీరో కాదు, మన మధ్యలో ఉండి ఒక చిన్న సూపర్ హీరో ఎలిమెంట్తో కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇస్ రైటింగ్ ఫర్ మీ. సో ప్రాబ్లీ వన్స్ ఐ బికమ్ అ లిటిల్ బిగ్గర్, కొంచెం మార్కెట్ వచ్చిన తర్వాత అలాంటి సినిమాలు ఏదైనా మౌంట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో అండ్ కమింగ్ టు యూ, మీ దగ్గరికే వస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైక్ యూనో లైక్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ అ లీడ్ క్యారెక్టర్స్, సక్సెస్ అవడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. మనకి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ రావడానికి ఇప్పుడు లైక్ మీతో పాటు కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు, లీడ్గా వస్తున్నారు. సో అలా మీరు ఫేస్ చేసింది ఏమైనా, ఇస్ దట్ ప్లస్ పాయింట్ ఫర్ యూ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్ ఎల్స్ కొంచెం నెగిటివ్ ఏదైనా అయ్యిందా? నాకు 1% కూడా నెగిటివ్ లేదండి. కాకపోతే వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఆ రెండు చాలా డిఫరెంట్ జర్నీస్. లైక్ అది చేసాం కాబట్టి ఇక్కడ దానివల్ల ఏం లాభం లేదు. సో ఇది మళ్ళీ కొత్త జర్నీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఆడిషన్, మళ్ళీ ఇంకొక సినిమా, మళ్ళీ ఇంకో కథ. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ యూనిక్. సో యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా టైం తీసుకుంటే? ఏం లేదు, అస్సలు లేదండి. ఎందుకంటే ఐ నో దట్ నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏం చేసినా సొంతంగానే చేసుకోవాలి. సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఒక సినిమా ఆడొచ్చు, ఒక సినిమా ఆడకపోవచ్చు, కానీ ఏం మారకూడదు అంటే మన ప్యాషన్, మన హార్డ్ వర్క్ మారకూడదు. యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఏబుల్ టు పుట్ ఇన్ ది ఎఫర్ట్, ఖచ్చితంగా. లైక్ ఇప్పుడు సార్ని కూడా చూడండి, ఆయన 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ హీ హెల్డ్ అలా స్ట్రాంగ్గా నించడం వల్ల ఇప్పుడు ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నారు. ట్రూ. నేను అదే మనకి ఇన్స్పిరేషన్ కదండి. సో ఓకే. అండ్ సార్ మీ దగ్గరికి వస్తే మీరు ఎంచుకున్న కథ చాలా అంటే చాలా సెన్సిటివ్ స్టోరీ కదా, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ది. అంటే లైక్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేస్తారు? అంటే అశ్లేష ఎలా, హౌ? అయితే యాక్చువల్గా ఈ అమ్మాయిని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో చూశానండి. చూసినప్పుడు కొంచెం చిన్నగా ఉంది అప్పుడు అమ్మాయి అండి. అమ్మాయి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అమ్మాయి ఎవరా అని అనుకున్నానండి. తర్వాత రామారావు దగ్గరికి వచ్చిన తర్వాత క్లాసికల్ డాన్స్ చేయాలి అమ్మాయి అనుకుని చాలామందిని చూశాను సార్. కానీ ఈ అమ్మాయి నా మైండ్లో తిరుగుతుంది. అంటే ఫ్యామిలీ మ్యాన్లో మనం చూసిన అశ్లేషకి ఇప్పుడు మీరు చూపించిన క్యారెక్టర్కి కంప్లీట్లీ అసలు సంబంధం లేదండి. అంటే నేను డిజైన్ చేశాను నా మైండ్లో. అంటే శాంతల క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అనేది ఒక డిజైన్ ఉంది నాకు మైండ్లో. అది ఊహించాను, ఈ అమ్మాయి డ్రెస్సింగ్ ఏది చేస్తే ఎలా కనపడద్ది అని నేను ఊహించుకుని ఆ తర్వాత నేను రామారావు గారికి చెప్తే అప్పుడు ఎంక్వైరీ చేస్తే బాంబే వెళ్ళి అమ్మాయిని పట్టుకుని ఫస్ట్ సినాప్సిస్ ఇచ్చాను. సినాప్సిస్ చదివిన తర్వాత చేస్తానన్నాను. తర్వాత అమ్మాయికి ఈ అమ్మాయి ఇందులో 3 ప్యాటర్న్లో కనపడుద్దండి. 3 టైప్స్ ఆఫ్ డ్రెస్లో అన్మెచ్యూర్డ్గా ఒకటి లంగా జాకెట్ వేసుకుని, ఆ తర్వాత ఇలాగా మెచ్యూర్ అయిన తర్వాత ఇలాంటి స్టాండర్డ్లో ఒకటి, క్లాసికల్ డ్యాన్స్లో ఒకటి ఉంటుంది. సో ఈ 3 ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించి మెజర్మెంట్స్ తెప్పించి డ్రెస్సెస్ తీసుకెళ్ళి అమ్మాయికి వేసి మేకప్ టెస్ట్ చేసి ఫోటోగ్రాఫ్స్ తీసి, ఎవ్వరూ లేదు, నేను ఐఎమ్ ఓన్లీ మ్యాన్, వెళ్ళి ఒక క్లాసికల్ డాన్సర్ని అక్కడ డాన్స్ చేసి ఒక అమ్మాయిని పిలిచి క్లాసికల్ డాన్స్ భంగిమలు పెట్టించి అమ్మాయితో నేర్చుకున్నారా? ఈ అమ్మాయి కథక్ తెలుసు ఆల్రెడీ అండి. కథక్ అంటే నృత్యంలో ప్రవేశం ఉంది, పూర్తిగా లేదు కానీ ప్రవేశం ఉంది. ఫోటోగ్రాఫ్స్ తీసి రామారావు గారు పంపిస్తే ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశారు. సూపర్. సో ఒకవేళ అశ్లేష కాకపోయి ఉంటే మన టాలీవుడ్లో ఉన్న వాళ్ళలో ఎవరు సూట్ అవుతారు అనుకుంటున్నారు శాంతలకి? మన తెలుగు టాలీవుడ్లోనండి.
టాలీవుడ్లో షూట్ అయ్యేటానికి ఎవరు నా దృష్టిలోకి రాలేదండి. అందుకనే కదా అమ్మాయి దగ్గరికి వెళ్ళా. ఎవ్వరు కూడా లేరా మన ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు ఎవరు కనపడలేదు ఇక్కడ సార్. ఓకే. ఒక అమ్మాయి ఉన్నదంటే కానీ వాళ్ళు నా దృష్టికి రాలేదండి. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా పనికి వస్తుంది అనుకున్నాను నేనండి. ఎవరంటే ఆయన పేరేంటి, అబ్బాయి అదే మన చందమామలో హీరో, వన్ ఆఫ్ ది హీరో. నవదీప్ కదా, ఇంకో కదా, శివబాలాజీ వాళ్ళ మరదలు ఉందంట ఒక అమ్మాయి అండి. మొన్న మధ్య నన్ను అప్రోచ్ చేశారు. అయ్యో అలాగా అండి, చాలా మిస్ అయ్యామండి, మా పాపకి క్లాసికల్ డ్యాన్స్ తెలుసు, తెలుగు బ్రహ్మాండంగా ఉంటుంది, యాక్టింగ్ నేర్చుకుంది అని చెప్పారు నాకు. సరైన అమ్మాయి ఫోటోలు చూపిస్తే చాలా బాగుంది అమ్మాయి అండి. అలాగా అండి, ఓకే అండి, విల్సి నెక్స్ట్ టైం అని చెప్పాను నేను. ఎందుకంటే నా నోటీస్లోకి రాలేదు అప్పుడు అమ్మాయి, ఇంకా చదువుకుంటుంది అప్పుడు అమ్మాయి అండి. సో మనకి మన నోటీసులో పడిన అమ్మాయి ఈ అమ్మాయి కాబట్టి నేనేంటంటే నేను పాత వైజయంతిమాల డ్రెస్సింగ్ స్టైల్స్ని ఈ అమ్మాయికి వాడానండి. అది మధుమతి అని ఒక సినిమా చూడండి మీరు. ఓకే. అది ఆ సినిమాలో డ్రెస్సింగ్ స్టైల్స్ అన్నీ ఈ అమ్మాయికి ఈ ఏజ్ గ్రూప్కి పెట్టాను అనమాట. కరెక్ట్గా ఈ ఏజ్ గ్రూప్ షూట్ అయింది అమ్మాయి కరెక్ట్గా. సో నిహాల్ గారు, సో బేసికల్గా కొన్ని ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కొన్ని మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి, తెలుసుకోవాలి దీని గురించి మనం తెలుసుకోవాలి అని. ఒక సీన్ చేసి వచ్చిన తర్వాత ఆ సీన్ మనల్ని రిమైండ్ చేస్తుంటుంది. సో అలా ఏమైనా ఉందా శాంతాలలో? ఇస్ దర్ ఎనీ సీన్? ఉందండి. అంటే స్పెసిఫిక్గా ఒక సీన్ అంటే అలా నేను చెప్పలేను, కానీ చాలా వరకు వాళ్ళ కాన్వర్జేషన్స్ చాలా ఇన్నోసెంట్ కాన్వర్జేషన్స్ అనమాట. సో అవన్నీ వింటూ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. అది కాకుండా ఇవాళ నేను సినిమా చూడడం జరిగింది. క్లైమాక్స్ సినిమా అంతా ఒక లెవెల్, బట్ ఆ క్లైమాక్స్ వాజ్ సంథింగ్ ఎల్స్ అనమాట. అది చూసిన తర్వాత నవ్ ఐ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ద హిస్టరీ ఇంకా ఏంటి అని. బట్ అక్కడ ఉన్న రోజులు అక్కడ టెంపుల్ టూర్ చేసాము, అక్కడ గైడ్స్ని అడిగి వాళ్ళందరినీ అడిగి హిస్టరీ తెలుసుకున్నాము. సో వి డిడ్ a research. ఓకే. సో నాకు తెలిసి ఇప్పటివరకు చాలా మంది అడిగే ఉంటారు ఆల్ అబౌట్ దేవరా గురించి. సో డు యు వాంట్ టు టెల్ సంథింగ్ దేవరా? అంటే ఇట్స్ a very big film. అందులో ఐఎమ్ డూయింగ్ a very small role. సో ఓకే, వెరీ స్మాల్ రోల్, బట్ కాంబినేషన్ విత్ ఎన్టీఆర్ గారు అది ఉందండి. అంటే ఎన్టీఆర్ గారితోనే చేస్తున్నాను. ఓకే. ఇట్స్ అ పాజిటివ్ ఆర్ నెగటివ్? అది కూడా తెలియదండి, నాకు కూడా తెలియదు. బట్ ఇట్స్ అ వెరీ నైస్ రోల్. అండ్ ఆ సెట్ పైన ఉండడం is a dream come true. Like an actor of that caliber, ఆయన రేంజ్ యాక్టర్, లైక్ ఆయన ఆబ్వియస్లీ చాలా పెద్ద స్టార్, బట్ ఆయనలో ఉన్న యాక్టింగ్ ప్రావెస్, యాక్టింగ్ ప్యాషన్ చూస్తూ రోజు ఎవ్రీడే నేను షాక్కి గురవుతాను అనమాట. అంటే చాలా పెద్ద సీక్వెన్స్లు కూడా చెప్తారు కదా సింగిల్ టేక్లో చేసేస్తారని, అది నేను అవునా అనుకునేవాడిని, కానీ నేను అది లైవ్ చూశాను. సో అంటే లైక్ మేబీ ఎవరైనా అడిగారో లేదా నాకు తెలియదు, కానీ జనరల్గా నేను విన్నది ఏంటంటే ఎన్టీఆర్ గారు ఆన్ సెట్స్ ఉంటే ఏదో ఒక రోజు ప్రతి షెడ్యూల్లో ఒక డే ఎప్పుడైనా ఆయన కుక్ చేసి పెడతారు అని అంటే, ఇస్ దట్ ట్రూ? అంటే నేను చేసిన తక్కువ డేస్ కదండి, సో దట్ ఐఎమ్ నాట్ షూర్. పైగా మా సెట్లో 1000 మంది ఉంటారండి రోజుకి. ఓకే. అంటే కొంతవరకు ఆయన కుక్ చేసి పెడతారు అది కూడా ఐఎమ్ నాట్ అవేర్ అండి, చేస్తారేమో. బట్ ఐ ఆల్సో నో దట్ హీస్ అ గ్రేట్ కుక్. బిర్యానీ బాగా వండుతారని తెలుసు. వండి పెడితే అంతకంటే బిర్యానీ అనగానే ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఓకే. బిర్యానీ ఆయన వండి పెడితే అంతకంటే మా భాగ్యం ఏముంటుంది, కానీ లైక్ ఐ హావ్ నాట్ హ్యాడ్ ది ఆపర్చునిటీ అండి. అంటే బట్ యాక్ట్ చేయడానికి దొరికింది, అండ్ ఆయన యాక్ట్ చేస్తుంటే చూడడం దొరికింది. దట్స్ అ హ్యూజ్ ఆనర్. ఓకే, సూపర్. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మంచి కాంబినేషన్ మీదీను. అండి, చూద్దాం ఏప్రిల్. సో వాట్స్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే లైక్ ఒకటి చెప్పారు అవుతుందండి. అది కాకుండా శాంతిలో 15th రిలీజ్ ఉంది. ప్లస్ చైనా పీస్ అని ఒక సినిమా, చాలా ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నానండి. అది ఒక 20 days షూట్ జరిగిపోయింది ఆల్రెడీ. 15-20 days జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది, 18-19 స్టార్ట్ అవుతుంది. సూపర్. అది అవుతుంది. మళ్ళీ Jan-Feb ఆ ఫిల్మ్ ఫినిష్ అయిపోతుంది, షూట్ ఫినిష్ అవుతుంది. Jan-Feb ఎండింగ్ కల్లా ఫిల్మ్ షూట్ అయిపోతుంది. ఇస్ దర్ ఎనీ అదర్ కాంబినేషన్స్ విత్ సీనియర్ హీరోస్ ఏమైనా ఉందా? ఇంకా ఏం లేదండి. ఎనీ టాక్స్? నథింగ్ yet. ఏదో విన్నట్టున్నా. ఏం లేదు, ఇంకా ఏం లేదంట. ఓకే సార్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఇలా ఉమెన్కి సంబంధించి ఉంటుందా, సంథింగ్ రిలేటెడ్ టు అదర్? ఎవరిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే లైక్ ఇయర్స్ ఆఫ్ జర్నీ? లేదు సార్, అది కూడా ఇలాగే యూనివర్సల్ స్క్రిప్ట్ అమ్మ. అది కూడా ఎవరు టచ్ చేయని పాయింట్, అది చేయబోతుందండి ఇమీడియట్గానే. అంటే లైక్ ఇక్కడ వాళ్ళనే తీసుకుంటారా, లేకపోతే అప్పుడు కూడా సమ్ పర్టికులర్ ఏజ్? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తర్వాత దీని రిజల్ట్ని బట్టి కొంతమంది ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట నేను తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నాను. ఈ ఇప్పుడున్న కొత్త వాళ్ళల్లో ఆర్టిస్ట్లో షీ వాజ్ ద బెస్ట్ ఆర్ హీ వాజ్ ద బెస్ట్ అని అనుకున్న కొత్త యాక్టర్లు ఎవరైనా ఉన్నారా?
అంటే కొత్త యాక్టర్లు యాక్చువల్గా నాకు ఎక్కువ మంది తెలియదమ్మా. నేను లాస్ట్ 1.5 ఇయర్గా నేను సినిమాలో చూడలేదు. ఓకే సార్. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇతను ఎవరు అనే సినిమాలో నేను చూశాను ఫస్ట్. అందులో ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేసినా కానీ దానికోసం సపరేట్గా హెయిర్ కటింగ్ చేయించుకోవటం, షేవ్ చేసుకోవటం దానికి. బట్ ఆ క్యారెక్టర్లోకి దూరిపోయాడు. ఆ చిన్న క్యారెక్టరే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఇన్స్పిరేషన్ ఇచ్చి మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, నేను మీరు ఒకసారి ఆ సినిమా చూడండి అంటే, చూశానండి నేను, బాగుంటుంది, మళ్ళీ ఇంకోసారి చూస్తాను అన్నారు. చాలా బాగా చేశాడండి ఈ అబ్బాయి అన్నారు ఆయన. సో ఇతను కాంటాక్ట్ చేద్దామండి, ఇతను అయితే బాగుంటాడని మేము ఫిక్స్ అయ్యాం మైండ్లో. ఫిక్స్ అయ్యి రామారావు గారికి చెప్పిస్తే రామారావు గారు పిలిపించి ఈయన్ని తర్వాత నన్ను నా దగ్గరికి పంపించారు ఈయన స్టోరీ నేరేట్ చేయాలి. సో మీకు చాలా క్లిష్టమైన ఒక క్వశ్చన్. ఓకే, 100%. మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి. అవును సార్. ఓకే. అవును. సో ఈ 10,000లో మీరు మీ హీరోకి అండ్ హీరోయిన్కి డబ్బులు ఇవ్వాలి. అది ఈక్వల్గా షేర్ చేయకూడదు. ఇది చాలా ఈజీగా ఇంకో 5,000 ఆవిడకి 5,000 అలా కాదు. ఎలా ఇస్తారు? ఈక్వల్గా షేర్ చేయాలి. పోనీ మార్కే అనుకోండి, పోనీ పేమెంటే అనుకోండి, 10,000 ఇవ్వాలి. ఓకే. హీరోకి ఎంత ఇస్తారు, హీరోయిన్కి ఎంత ఇస్తారు? నేను పర్ఫార్మెన్స్ని బట్టి బట్టి మార్కుల కింద కూడా లెక్కేసుకుంటాం. దొరికే లెక్కేసాను. నేను 6,000 ఆ అమ్మాయికి ఇచ్చి 4,000 తనకి ఇస్తాను. ఎందుకు సార్, ఎక్కడ తగ్గారు సార్? ఇప్పుడే కదా సార్ పొగిడారు. తగ్గలేదు, నేను తగ్గలేదు. ఎందుకు చెప్పాను సార్, మీరు మళ్ళీ ఈక్వల్గా ఇవ్వకూడదని మీరే పెట్టారు కండిషన్. కానీ ఎందుకు చెప్తున్నానంటే తను తక్కువ చేసి మాట్లాడటం కదా, ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అమ్మాయి మీద కథ అనేది. కానీ అతను ఒప్పుకోవటమే గ్రేట్. ఓకే, అయిపోయింది సార్, గెలిచేసారు సార్, మీరు గెలిచేసారు. ఇంకా మనం ఏం మాట్లాడలేం. సో ఎస్, ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ విత్ యూ. ఓకే, సో టకటక అలా అడిగేస్తాను, చకచక అని చెప్పేస్తారు, వెళ్ళిపోవచ్చు. ఓకే, సో యువర్ ఫస్ట్ రెమ్యునరేషన్ వాజ్ 1,000 రూపీస్. నేను సోనీ టీవీకి నా ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఖుషీకి దునియా అని ఒక షో వచ్చేది, దానికి టైటిల్ సాంగ్కి డాన్స్ చేశాను. ఓకే, ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్? నో రిగ్రెట్స్. ఇన్ ప్రొఫెషన్? నో రిగ్రెట్స్. ఓకే, ఏమైనా ఛాన్సెస్ ఎప్పుడైనా మిస్ అయిపోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా రీసెంట్ టైమ్స్? ఉన్నాయండి. డు యు వాంట్ టు టెల్? నో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఫిల్మ్స్. కానీ చాలా ఫిల్మ్స్లో టాప్ 2 దాకా వచ్చి, అంటే ఇద్దరు కాస్టింగ్ ఆప్షన్స్లో టాప్ 2 దాకా వచ్చి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. ఓకే, ఒకటేదైనా చెప్పండి. సినిమా పేర్లు చెప్తే చాలా అన్ఫేర్ అది, కానీ ఉన్నాయి సినిమాలు. రీసెంట్గా కూడా ఒక మంచి సినిమా జరిగింది. రీసెంట్గా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా రీసెంట్గా హిట్ అయిన సినిమాలని ఇంకా రిలీజ్ అవ్వలేదండి. పర్లేదు, మేము హిట్ వేసుకుంటాం ఇష్టం వచ్చినవి. సో అప్కమింగ్ హిట్ ప్రాజెక్టులు ఉండబోతున్నారా, లైక్ హిట్ 3? హిట్లోనే అసలు చేయలేదు, ఎవరో కదా చేశాను. సారీ, లైక్ ఓకే, ఎవరికి ఏం సీక్వెల్ లేదు. ఈ క్వశ్చన్ తీసేయండి అన్నీ అందరితో. ఓకే, డన్. సో ప్రెసెంట్ లైక్ మీరు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఏదైనా మల్టీ స్టార్ మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు? నేను చాలా మంది చైల్డ్ యాక్టర్తో పని చేయలేదండి. ఇప్పుడు అంటే లైక్ మీతో కలిసానంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఉన్నవాళ్ళు. అది అంటే ఒకప్పుడు మహేష్ బాబు గారు కూడా చైల్డ్ యాక్టర్, ఎన్టీఆర్ గారు కూడా చైల్డ్ యాక్టర్. చెప్పండి, పర్లేదు, మేము రాసుకుంటాం. అలాంటి యాక్టర్స్తో పని చేసే ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తారు. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ అ జానర్ యు లవ్ టు డు? అది ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్ టు వన్ జానర్ అండి. ఎవ్రీ ఫిల్మ్ వీ షుడ్ మీట్ ఫర్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఇఫ్ యూ కుడ్, అంటే లైక్ మీకు ఛాన్స్ వస్తే బయోపిక్ది, ఏ బయోపిక్ చేయాలనుకుంటారు, ఎవరిది? అది కూడా ఎప్పుడు ఆలోచించలేదండి. బట్ ఏమో సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్, ఎవరైనా బాగా ఛాలెంజింగ్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళది ఎవరైనా చేయాలి, తెలియదు, ఇంకా ఆలోచించలేదు. మీరు సజెస్ట్ చేయండి, ఎవరు చేస్తే బాగుంటుంది. నేను చేయాలా? చేస్తాను, ఆఫ్ కెమెరా చేస్తాను. వన్ వర్డ్ అబౌట్ శాంతల. శాంతల ఇస్ గోన్ బి అ ఫిల్మ్, వన్ వర్డ్ చెప్పలేను, వన్ సెంటెన్స్ చెప్తాను. అ ఫిల్మ్ దట్ ప్రాపగేట్స్ కల్చర్, హిస్టరీ, మ్యూజిక్, డాన్స్ ఫామ్, ఆర్ట్, క్రియేటివిటీ. సో ఇవన్నీ నచ్చిన ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో వన్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో రీసెంట్ టైంలో బిగ్ బాస్ ఇస్ ద రియాలిటీ షో, యూ ఆల్ నో దట్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ అండ్ బిగ్ బాస్ హౌస్ వెళ్తారా? లేదండి, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే లైక్ ఐ రియలీ ఎంజాయ్ వాచింగ్ ద షో. సమ్ టైమ్స్ మా పేరెంట్స్ చూస్తారు, సమ్ టైమ్స్ వీకెండ్ ఎపిసోడ్స్ నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను. బట్ నాకేమనిపిస్తుంది అంటే, నాకు పర్సనల్గా ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కదా, యాక్టర్గా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే నా పర్సనాలిటీ అంతమంది కోట్ల మంది జనాలకి తెలిసిపోతే అప్పుడు నేను వేరే క్యారెక్టర్ చేస్తే అది ట్రాన్స్లేట్ అవ్వదేమో అని నాకు అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళు పర్సనల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు కదండి. ఇప్పుడు ఎంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతగా లేదండి, బట్ ఐ హ్యావ్ అ క్లూ.
సో అందుకని బిగ్ బాస్కి నేను మోస్ట్లీ వెళ్ళకపోవచ్చు. వెళ్ళరు మోస్ట్లీ 99% వెళ్ళనండి. 99% నెలనండి అంట. ఓకే, సో థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. ఆల్ ద బెస్ట్. అండ్ శాంతల సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు కూడా బికాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక మంచి కాన్సెప్ట్ వచ్చారు. అండ్ రీసెంట్ టైంలో డీఫేక్ వీడియోస్ వల్ల చాలా ఇష్యూస్ అవుతున్నాయి. యూ ఆల్ నో దట్. లైక్ ఇటుపక్క సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. వెన్ యూ లిసన్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. నో, ఇట్స్ జస్ట్ షాకింగ్ అండి. అంటే ద వే ద టెక్నాలజీ ఈజ్ ఇవాల్వ్, దానికి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలా ఆర్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి మనం భయపడాలా? ఇట్స్ వెరీ స్కేరీ. బట్ ఆల్సో ఐ అండర్స్టాండ్ ద గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ టు టేక్ స్టెప్స్. పైగా మొన్న ఒక జరిగిన ఇన్సిడెంట్కి ఇంతమంది ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి కేమ్ టుగెదర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది యాక్టర్. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ సైన్. అండ్ సమ్హౌ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కట్ ద టెక్నాలజీ ఆఫ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్, అది మన ఎవరికి హార్మ్ చేయకుండా ఉండడానికి ఏదైనా చేయగలిగితే ఐ థింక్ వీ షుడ్ టేక్ దోస్ స్టెప్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. ఎస్, అండ్ ఆల్ ద బెస్ట్. శాంతల సూపర్ హిట్ అవ్వాలి, మంచి సక్సెస్ రావాలి, మంచి టర్న్ పాయింట్, కీ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది సంగతి అనమాట. డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ శాంతల మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. బికాజ్ విమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలిసిందే. సో అలాంటి ఒక కొత్త కోణం జరిగిన కథని మనకి చూపించబోతున్నారు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.